ఓం నమో ఐం హ్రీం శ్రీం క్లీం గ్లౌం సౌహ అదృష్ట మహాలక్ష్మి నమః. మనము సాధువుల గురించి వింటమే గానీ కుంభమేళాలో చూస్తాము, లేకపోతే ఎక్కడో చూస్తాం కానీ జనరల్ గా మనకి ఎప్పుడు కనిపించరు. వీరికి అమ్మవారి యొక్క ఆశీర్వాదంతో నా దగ్గరికి వచ్చారు. అలాగే ఒక మంత్రం కూడా ఉపదేశం తీసుకుంటున్నారు. బ్రహ్మాండమైన మంత్రం వేస్తాను. అలాగే వీరి పీఠం గురించి కూడా ఇప్పుడే మాట్లాడాము. వీరి గురువులు ఆనందగిరి మహారాజ్ దగ్గర క్రియాయోగం నేర్చుకున్నారు. తపస్సు చేస్తారు. వీరు శివుడు చదివే మంత్రమే వీరు చదువుతారు. అది రహస్య మంత్రం బయటికి చెప్పకూడదు. మనం ఓం నమః శివాయ అనేది మనం మంత్రం చదువుతాం. వీళ్ళ మంత్రం వేరే ఉంటుంది. అది శివుడు చదివే మంత్రం వీళ్ళు చదువుతారు. ఎందుకంటే వీళ్ళు శివుడితో సమానం. వీళ్ళ ఆశీస్సుల గురించి కానీ వీళ్ళకి సంబంధించిన దాని గురించి వీరి ఆశయం ఏంటంటే అవతార బాబా ఎవరైతే హిమాలయాల్లో ఉంటారో అవతార బాబా యొక్క సాహచర్యము వీరు పొందడానికి చేస్తున్నారు. సాహచర్యం పొందే మార్గము దాని మంత్రము తంత్రం కూడా ఇస్తున్నాను. వీరు చాలా పవర్ఫుల్. చూడడానికి ఏమో చాలా మామూలుగా ఉంటారు. అమ్మవారి శక్తి శివుడి శక్తి రెండు, శివశక్తి కామాక్షి సీత కిరణ స్వరోహంస శుక్ర స్తదరిచ పరామరహరయ అమి హుల్లే కావి సుశ్రుతి రవిసాని శిఖిత భజింతే వర్ణాశ్రయ కవచన నామాయుతం. దీంట్లో నాగ శబ్దం గానీ అమ్మ అయ్యే శబ్దాలు కానీ వీరికి సంబంధించినవి. నాగ శబ్దాలన్నీ కూడా వీరి చేతితో ఒకసారి బొట్టు పెట్టించుకున్నా, వీరికి అనుకూలంగా ఉన్నా, వీరికి దండం పెట్టుకున్నా, ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న కాలసర్ప దోషాలు అప్పటికప్పుడు వెళ్ళిపోయి మంచి జరగడం మొదలవుతుంది. వీరికి ఆ శక్తి అనమాట. జనరల్ గా వీళ్ళు విభూతి పెట్టించుకుంటారు. మీకు ఎవరికైనా అవసరమైనప్పుడు మాత్రం పసుపు తీసుకెళ్లి వారితో పసుపుతో పెట్టించుకోండి. వారైతే విభూతి పెట్టారు. అయ్యా మీరు ఉండేది ఎక్కడ? మాది కర్ణాటక. కర్ణాటకలో ఎక్కడ? ముడబాగల్ కోలార్ జిల్లా. అమ్మ చెప్పిందని అంత దూరం నుంచి వచ్చిన మిమ్మల్ని చూడాలనే వచ్చినాం అక్క, అంత దూరం వచ్చిన.